ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. నవంబర్ 23. తిరస్కారాన్ని బట్టి అన్యమనస్కత. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి, మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. కీర్తన 123, 3, 4. దేవునిలో మనకున్న విశ్వాసానికి అంత త్వరగా భంగము వాటిల్లదు. అయితే మన క్రైస్తవ నడత మాటి మాటికి తిరస్కారానికి గురవుతూ ఉంటుంది. మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మలాకి 2:16. మన మనసులపై బలమైన ప్రభావం పడవచ్చు. శత్రువు మన ఆలోచనలోకి చొచ్చుకు వచ్చి మనల్ని అన్యమనస్కతలకు గురిచేసి మనల్ని దేవునికి దూరం చేయొచ్చు. కొన్ని ఆలోచనలకు సైతం మనము చాలా దూరంగా ఉండాలి. ఈ ఆలోచనలు మనల్ని విశ్వాసం నుంచి ప్రక్కదారి సైతము పట్టించగలవు. మనం మళ్ళీ నిమ్మళమైన హృదయంలో దేవుని ఎదుటకు వచ్చే వరకు అవి మనల్ని అన్యమనస్కతలకు గురి చేస్తూనే ఉంటాయి. మన విశ్వాసం నిరుపయోగంగా మారుతుంది. మనల్ని శరీరాశలు వశపరుచుకుంటాయి. మానవ జ్ఞానం మనల్ని పరిపాలిస్తుంది. ఐక్య విచారములు. మార్కు 4:18, 19. మన మనసుల్లో తప్పు అభిప్రాయాలు కలిగించేవి ఇవే. ఇవి చిన్న విషయాలుగా కనిపించినప్పటికీ మన దృష్టిని దేవుని మీద నుంచి ప్రక్కకు మళ్లించగలిగే అపారమైన శక్తి వీటికుంది. ఐక్య విచారాలు. నిన్ను ముంచివేయకుండా జాగ్రత్త పడు. మనలో ఉండే అన్యమనస్కత ప్రతీకారేచ్ఛ. నాలోంచి ప్రతీకారేచ్ఛను తొలగించు అని సెయింట్ ఆగస్టీన్ ప్రార్థించేవాడు. ప్రతీకారేచ్ఛ మన మనస్సుల్ని దేవుని మీద నుంచి ప్రక్కకు మళ్లిస్తుంది. నన్ను చెప్పనివ్వండి అని కానీ, నన్ను మనుషులు అర్థం చేసుకోవాలి అని కానీ చెప్పకు. మన ప్రభువు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. ఇతరుల అపోహలు, అపార్థాలు వాటంతటకు అవే సర్దుకునే వరకు మన ప్రభువు ఓపిక పట్టాడు. ఇతరుల ఆధ్యాత్మిక జీవితాలు మనం ఊహించినట్టుగా ఉండకపోతే మనం వెంటనే విమర్శకు దిగుతాం. ఇది దేవునితో మన సహవాసానికి ఆటంకంగా మారుతుంది. ఇతరులను విమర్శించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి మాత్రమే ఆయన మనల్ని పిలిచాడు.